హలో, ఈరోజు మనం అమెరికాలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఊపందుకున్న ఒక అతిపెద్ద ఇమ్మిగ్రేషన్ క్రైసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఓపీటీ ప్రోగ్రాంకు పొంచి ఉన్న అత్యవసరమైన ముప్పు గురించిన విశ్లేషణ. ఇక్కడ విషయం చాలా సీరియస్గా ఉంది. ఇది కేవలం ప్రోగ్రాంలో ఏవో చిన్న చిన్న మార్పులు చేయడం గురించి కాదు, దీన్ని పూర్తిగా ముగించేయడానికి జరుగుతున్న ఒక భారీ ప్రయత్నం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ మొత్తం ఇష్యూలో అత్యంత ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే, ఈ భారీ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రాం కాంగ్రెస్ చట్టసభలతో ఏమాత్రం సంబంధం లేకుండానే నడుస్తోంది. అవును, దీన్ని కేవలం ఎగ్జిక్యూటివ్ నిబంధనల ద్వారా మాత్రమే క్రియేట్ చేశారు. అంటే దీనిపై ఎప్పుడు ఏ ఓటింగ్ జరగలేదు. దీని అర్థమేంటి? ఈ ప్రోగ్రాంను రద్దు చేయడానికి ఎలాంటి కొత్త చట్టం పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క సంతకం. అవును, ఒక్క సంతకంతో దీన్ని పూర్తిగా నిలిపివేయవచ్చు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 2,95,000. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 2,95,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఈ ఓపీటీపైనే ఆధారపడి ఉన్నారు. వీరిలో అత్యధికులు టెక్, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ మరియు ఫైనాన్స్ రంగాలలో గ్రాడ్యుయేట్ అయిన మన భారతీయ విద్యార్థులే. చట్టపరంగా ఎంతో పెళుసుగా ఉన్న ఈ ఒక్క ఫ్రేమ్వర్క్ మీద ఇన్ని లక్షల మంది భవిష్యత్ ఆధారపడి ఉందంటే పరిస్థితి ఎంత టెన్షన్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్ ఇష్యూని మనం 5 సింపుల్ భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా ఓపీటీ ప్రాథమిక అంశాలు, ఆ తర్వాత ఈ ముప్పు ఎలా మొదలైందో చెప్పే టైమ్లైన్, రాజకీయ వాదనలు, ఆర్థిక ప్రభావం మరియు ఫైనల్గా ఈ అనిశ్చితిని ఎలా దాటాలి అనే విషయాలను ఫటాఫట్ కవర్ చేద్దాం. మొదటి విభాగం, అసలు ఈ ఓపీటీ ఫ్రేమ్వర్క్ బేసిక్స్ ఏంటో చూద్దాం. అసలిక్కడ ఏది ప్రమాదంలో ఉందో సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఈ ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇవి అంతర్జాతీయ విద్యార్థులు H-1B వీసా పొందడానికి ఉపయోగపడే 3 కీలకమైన మెట్లు. ముందుగా ఓపీటీ. ఇది డిగ్రీ పూర్తయిన తర్వాత 12 నెలల పాటు అమెరికాలో పనిచేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అదే మీరు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథ్స్ చదివి ఉంటే స్టెమ్ ఓపీటీ కింద అదనంగా మరో 24 నెలల ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇక సిపిటి విషయానికొస్తే ఇది చదువుకునే సమయంలోనే పనిచేయడానికి అనుమతించే ప్రోగ్రాం. ఈ 3 ప్రోగ్రామ్స్ కలిపితేనే ఆ టాలెంట్ పైప్లైన్ క్రియేట్ అవుతుంది. ఇక రెండవది, ముప్పు యొక్క టైమ్లైన్. నిన్న మొన్నటి వరకు ఒక సైద్ధాంతిక ఆందోళనగా ఉన్న ఈ విషయం ఒక్కసారిగా యాక్టివ్ పాలసీ క్రైసిస్గా ఎలా మారిందో చూద్దాం. ఇదంతా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. జనవరి 9న అప్పటి డిహెచ్ఎస్ సెక్రటరీ నోయెం ఓపీటీ ప్రోగ్రాంను పూర్తిగా సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మార్చి 24న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలకు మద్దతిచ్చే మార్క్ వేన్ ముల్లిన్ కొత్త డిహెచ్ఎస్ సెక్రటరీల బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఏప్రిల్ 20న కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ నేరుగా ముల్లిన్కు ఒక డిమాండ్ లెటర్ రాయడంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా పేలింది. మూడవ విభాగం, అసలు ఈ రాజకీయ ఘర్షణ ఏంటి? ఎవరి సైడ్ తీసుకోకుండా అసలు ఈ ప్రోగ్రాంకు వ్యతిరేకంగా వినిపిస్తున్న వాదనలేంటో ఆబ్జెక్టివ్గా చూద్దాం. కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఏమన్నారో ఒక్కసారి కోర్టు గమనించండి. ఈ ప్రోగ్రాంలను రద్దు చేయడానికి సెనెట్ లేదా ప్రతినిధుల సభ ఆమోదం ఏమీ అక్కర్లేదు, వాటంతటా అవే రద్దు చేయడానికి ముల్లిన్కు పూర్తి అధికారం ఉంది అని తేల్చి చెప్పారు. ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించినా న్యాయపరంగా ఇది 100% నిజం. ప్రతినిధి మూర్, అలాగే ఆయనకు మద్దతిస్తున్న సెనేటర్లు ఎరిక్ ష్మిత్ మరియు జిమ్ బ్యాంక్స్ ప్రధానంగా 3 పాయింట్స్ రేస్ చేస్తున్నారు. మొదటిది, ఈ విదేశీ విద్యార్థులు అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను లాక్కుంటున్నారని. రెండవది, కాంగ్రెస్ పెట్టిన H-1B లిమిట్స్ను క్రాస్ చేయడానికి బ్యాక్డోర్ ఎంట్రీలాగా దీన్ని వాడుతున్నారని. ఇక మూడవది, కేవలం వర్క్ ఆథరైజేషన్ కోసమే మొదటి రోజు నుండే సిపిటి ఇస్తూ కొన్ని చిన్న యూనివర్సిటీలు ఈ సిస్టమ్ను అబ్యూస్ చేస్తున్నాయని. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. 2 వర్గాల వాదనలు పూర్తిగా ఆపోజిట్గా ఉన్నాయి. దాదాపు 4,50,000 మంది విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలు తీసుకుంటున్నారని విమర్శకులు ఫైర్ అవుతుంటే, మరోవైపు బిగ్ టెక్ కంపెనీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు మాత్రం ఇదొక అత్యంత కీలకమైన టాలెంట్ పైప్లైన్ అని, ఇది లేకపోతే అమెరికా ఇన్నోవేషన్ దెబ్బతింటుందని బలంగా వాదిస్తున్నాయి. 4వ విభాగానికి వస్తే ఎకనామిక్ ఫాల్అవుట్. ఒకవేళ నిజంగానే దీన్ని రద్దు చేస్తే ఫైనాన్షియల్గా జరిగే నష్టం ఎలా ఉండబోతోంది? ఈ డేటా వింటే షాక్ అవుతారు. 220 నుంచి 440 బిలియన్ డాలర్లు. అవును, ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఓపీటీ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేస్తే రాబోయే 10 ఏళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమిది. ఈ టాలెంట్ పైప్లైన్ను కట్ చేస్తే ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అక్షరాల $100 బిలియన్ల గాల్లో కలిసిపోతాయి. పైగా ఈ నష్టం అమెరికాకు మాత్రమే. ఒకవేళ ఇక్కడ ఓపీటీ ముగిస్తే ఆ టాలెంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది?
కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ లాంటి దేశాలు రెడ్ కార్పెట్ వేసి మరీ ఈ స్కిల్డ్ టాలెంట్ను ఆకర్షిస్తాయి. అంటే అమెరికా వదులుకునే అవకాశాలను ఆ దేశాలు క్యాష్ చేసుకుంటాయి. దీన్నే మనం అక్షరలా గ్లోబల్ బ్రెయిన్ డ్రైన్ అనొచ్చు. ఇక ఈ ఎక్స్ప్లెనేషన్లో చివరిది వాట్ నెక్స్ట్? ఈ కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్ను ఎలా హ్యాండిల్ చెయ్యాలి? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో చూద్దాం. పాలసీ నిపుణుల అంచనా ప్రకారం బహుశా 12 నెలల స్టాండర్డ్ ఓపీటీ ప్రస్తుతానికి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆ 24 నెలల స్టెమ్ ఎక్స్టెన్షన్, ముఖ్యంగా డే 1 CPT మాత్రం భారీ రిస్కులో ఉన్నాయి. సెక్రటరీ ముల్లిన్ బయటికి సైలెంట్గా ఉన్నా సరే త్వరలోనే వీటిపై గట్టిగా యాక్షన్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయి. 1. టైం వేస్ట్ చేయకుండా వీలైనంత త్వరగా H1B ఫైల్ చేయించుకోవడం. 2. వెంటనే ఒక మంచి ఇమ్మిగ్రేషన్ అటార్నీని కలిసి మాట్లాడటం. 3. ఒకవేళ కుదిరితే O1, L1 లేదా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ NIW లాంటి ఆల్టర్నేట్ వీసా ఆప్షన్స్ వెతుక్కోవడం. ప్లాన్ బి రెడీగా పెట్టుకోవడం ఇప్పుడు మస్ట్. ఈ విశ్లేషణను ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్న. కేవలం ఒకే ఒక్క సంతకం దశాబ్దాలుగా ఉన్న అమెరికన్ ఇన్నోవేషన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందా? ఈ ఒక్క నిర్ణయం లక్షలాది మంది జీవితాలను మరియు ప్రపంచ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ను ఎలా ప్రభావితం చేయబోతోందో మనం వేచి చూడాల్సిందే.